రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న విశాఖ సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్తక సంఘం పూర్ణా మార్కెట్ నూతన కార్యవర్గం ఏర్పాటై ఏడాది పూర్తవుతున్న సందర్భంగా మొదటి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మార్కెట్ వర్తక సంఘం కార్యాలయంలో జరిగిన వేడుకలకు ముఖ్య అతిథులుగా సిఐ వరప్రసాద్, మిడతల జయంతి పాల్గొన్నారు. సంఘం నూతన కార్యవర్గం విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మొదటి వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా సంఘం కార్యాలయంలో స్నేహ సమ్మేళనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు దాడి రామకృష్ణ, ఉపాధ్యక్షులు శంకరరావు, సంఘం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్న సంఘం సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో సంఘం మార్కెట్ అభివృద్ధికి కృషి చెయ్యాలని పిలుపునిచ్చారు. గడిచిన ఏడాది కాలంలో సంఘం తీసుకున్న నిర్ణయాలు మార్కెట్ను అభివృద్ధి బాటలో నడిపించాయని అభిప్రాయపడ్డారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులను అతిథులు ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ వేడుకల్లో కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ మార్కెట్ వర్తక సంఘం ఈ మార్కెట్ గురించి ఎక్కువగా చెప్పాల్సిన పని లేదు. సుమారుగా 100 సంవత్సరాల పైబడి చరిత్ర ఉన్నటువంటి ఇంత గొప్ప మార్కెట్ పూర్ణ మార్కెట్ గా ప్రసిద్ధి చెందింది. విశాఖపట్నం అంటేనే ఫస్ట్ గుర్తొచ్చేది పూర్ణ మార్కెట్ అన్నంత గొప్ప స్థాయిలో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి ఈ మార్కెట్ కి వర్తక సంఘం ఉండడం కూడాను, ఈ వర్తక సంఘం సంబంధించినటువంటి ప్రెసిడెంట్ గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ గారు, ఇతర మెంబర్స్ అంతా చాలా యాక్టివ్ మెంబర్స్. యాక్టివ్ అసోసియేషన్ అనేది యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ ఉండడం జరిగింది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ యాక్టివ్ అసోసియేషన్ అని ఎందుకు అంటున్నానంటే, నేను SHO 1 టౌన్ గా బాధ్యతలు తీసుకుని సుమారుగా 7 నెలలు అవుతుంది. ఈ 7 నెలల్లో ఇక్కడ వచ్చినటువంటి ఒక మంచి మార్పులు ఏవైతే ఉన్నాయో, మంచి ఇనిషియేటివ్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎగ్జాంపుల్ గా చెప్పదలుచుకున్నాను. ఒకటి, ఈ మార్కెట్ మొత్తాన్ని కూడా కవర్ అయ్యే విధంగా సీసీ క్యామ్స్ ని అరేంజ్ చేయడం జరిగింది. చాలా చక్కగా చెప్పినటువంటి అతి కొద్ది సమయంలోనే ఈ సీసీ క్యామ్స్ ని డోనర్ సహాయంతో, నాకు తెలిసి జయంతి మేడం గారు కూడాను ఇందులో ముఖ్య పాత్ర ఉన్నట్లుగా తెలిసింది. వీటి వెనక కృషి అనేది అవసరం.
ఆ కృషి అనేది ప్రెసిడెంట్ గారు అలాగే మన శంకరు అండ్ ఇతర సభ్యులు ఎవరైతే ఉన్నారో బాధ్యత తీసుకొని చేయడం జరిగింది. చాలా తక్కువ టైంలో అది సక్సెస్ చేసి గౌరవనీయులైనటువంటి సిపి గారు, గౌరవనీయులు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. చాలా మంచి స్టెప్ అది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్స్ అవసరం అని చెప్పి మేము చెప్పడంతో ఇమీడియట్ గా దాన్ని కూడాను ఒక 2 సెక్యూరిటీ గార్డులని అపాయింట్ చేశారు. సో ఇవి ఏవైతే ఉన్నాయో ఒక అసోసియేషన్ అనేది ఏదో నేమ్ పేరుకే ఒక అసోసియేషన్ గా ఉండడము, ఏదో మీటింగ్లు కండక్ట్ చేయడము, సందర్భం వచ్చేటప్పుడు చందాలు వసూలు చేయడము అనేది కాకుండా ఇలా ప్రజాపయోగమైనటువంటివి ఇక్కడ వర్తకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఈ వర్తక సంఘాన్ని యాక్టివ్ అండ్ ఎఫిషియెంట్ సంఘం అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. దానికి అన్ని విధాల అర్హులు. ఇలాగే ముందు కూడాను ఈ వర్తక సంఘం మంచి మంచి పనులు అందరికీ చేస్తూ అలాగే ఇక్కడికి వస్తున్నటువంటి కస్టమర్స్ కూడాను మంచి షాపింగ్ అనుభూతి కలిగేటట్టుగాను వాళ్ళ యొక్క యోగక్షేమాలను దృష్టిలో పెట్టుకొని కూడాను అందరూ షాప్ యజమానులు కానీ వర్తక సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ అందరూ కూడాను కస్టమర్ని దేవుడిగా భావించి వాళ్ళకి మంచి సర్వీస్ ఇచ్చి వాళ్ళ సాటిస్ఫాక్షన్ కూడాను పొందినట్లయితే ఇంకా మంచి బిజినెస్ అనేది జరిగి అందరూ కూడాను అభివృద్ధిలోకి రావడం జరుగుతుంది. సో వన్స్ అగైన్ వార్షికోత్సవం జరుపుకుంటున్నటువంటి వర్తక సంఘానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మంచి పనులు చేసి అందరి మన్ననలు పొందాలని అందరికీ కూడా కోరుకుంటున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఎప్పుడూ కూడాను పబ్లిక్ ఏదైతే ఉంటారో వాళ్ళ యొక్క అవసరాల నిమిత్తము వాళ్ళ యొక్క అవసరాలకు అనుగుణంగానే వర్క్ చేయడం జరుగుతుంది. ఈ విషయంలో గౌరవనీయులటువంటి పోలీస్ కమిషనర్ గారు కూడాను అన్ని 24/7 అందుబాటులో సార్ ఉంటున్నారు. అలాగే మేము కూడా అందుబాటులో ఉండే విధంగానే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగానే మా యొక్క కార్యాచరణ ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ అసోసియేషన్ పూర్ణ మార్కెట్ సంబంధించి పూర్ణ మార్కెట్ అనేది ఎప్పుడూ కూడాను మా యొక్క ప్రాధాన్యతల్లో మొదటిగానే ఉంటుంది ఇది. సో అంత ప్రాధాన్యత ఉన్నటువంటి మార్కెట్ కాబట్టి ఏ చిన్న అవసరం ఉన్నా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే ఎనీ టైం మమ్మల్ని సంప్రదించవచ్చు. అన్ని విధాలుగా కూడాను మేము మా వైపు నుంచి కోఆపరేషన్ ఉంటుంది. సెక్యూరిటీ గార్డులు ఉంటున్నారు కాబట్టి నైట్ బీట్ బుక్ కూడాను ఇక్కడ మేము అరేంజ్ చేస్తాం. నైట్ బీట్ వాళ్ళు కూడా తప్పకుండా 2-3 సార్లు ఇక్కడ టచ్ చేసేటట్టుగాను చెక్ చేసేటట్టుగాను మేము చర్యలు తీసుకుంటాం. మన సర్దార్ వల్లభాయ్ పటేల్ మార్కెట్ వర్తక సంఘం నూతన కార్యక్రమం ఏర్పడి సంవత్సరం దాటి చాలా ఒక మంచి కార్యక్రమం చేశామని అనుకుంటున్నాం. ఎందుకంటే మన శ్రీ గారు చెప్పినట్టుగా డిపార్ట్మెంట్ ఏదైతే ఆదేశాలు చేశారో మీ వెంటనే స్పందించి మేము కూడా ఈ సీసీ కెమెరా ఏర్పాటు చేయడం, సెక్యూరిటీ గార్డ్ ని ఏర్పాటు చేయడం బాగా జరిగింది. అలాగే ఇంకా చిన్న చిన్న కార్యక్రమం చేస్తున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మార్కెట్ అనే సదుపాయాల గురించి ఇందాక ఈ రోజు మనకి స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఎమ్మెల్యే గారు వచ్చారు. చుట్టుపక్కల మనకి ఏదైతే 4 వాల్స్ గేట్స్ ఇవి వాటర్ గురించి వాళ్ళు ఒక 10 రోజుల్లో మనకి ఏర్పాటు చేసి మన జోనల్ కమిషన్ ఆదేశం జరిగింది. ఆయన కూడా స్పందించి మనకి 4 రోజులకు మొత్తం వర్క్ చేస్తారని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. చాలా సంతోషం. అలాగే ఇంకా ముందు మంచి కార్యక్రమం చేస్తామని మాకు వచ్చేది ఇంకా మళ్ళీ మాకు మా మార్కెట్ పండుగ అసలు పండుగ ఇలా చేత వస్తుంది. చాలా బాగా ఇస్తారు, ఇంకా గ్రాండ్ జరుగుతుంది. వారికి డిపార్ట్మెంట్ ద్వారా మాకు ఇంకా మంచి కోఆపరేట్ చేస్తారని కోరుకుంటూ సర్దార్ వల్లభాయ్ పటేల్ పూర్ణ మార్కెట్ యూనియన్ వర్తక సంఘం ఏర్పడి 1 year దాటి 2వ సంవత్సరంలో అడుగు పెడుతుంది. అలాగే ఈ రోజు మా చీఫ్ గెస్ట్ గా మా 1 టౌన్ సిఐ వరప్రసాద్ గారు అలాగే మా జయంతి మేడం గారు ఇద్దరు కూడా రావడం జరిగింది. అలాగే మా ప్రెసిడెంట్ గారు ఆధ్వర్యంలో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని కేక్ కటింగ్ అది పెట్టి చాలా చక్కగా చేయడం జరిగింది. అలాగే మేము మార్కెట్ లో కొన్ని సమస్యలు ఉన్నాయండి. దీని మీద మొన్న ఎమ్మెల్యే గారిని కూడా మేము కలిసి అడగడం జరిగింది. దాని వెంటనే ఆయన స్పందించి ఈ రోజు ఉదయం మార్కెట్కి వచ్చి అన్ని సమస్యలు తెలుసుకొని నాకు 10 రోజులు టైం ఇవ్వండి, నేను ఇమీడియట్లీ చేస్తానని చెప్పి మాట్లాడడం కూడా జరిగిందండి. సీసీ కెమెరాల విషయం అవునండి, అలాగే మన సెక్యూరిటీ గార్డ్స్ అవునండి. దీనికి అందరికీ మూల పురుషులు మా 1 టౌన్ సిఐ గారు, లాండ్ ఆర్డర్ సిఐ గారే. ఎందుకంటే ఆయన ప్రోత్సాహంతో మేము ఈరోజు చేయడం జరిగిందండి. ఆయన ప్రోత్సాహం అయితే మాకు వెళ్ళ ఎనీ టైము ఫోన్ చేయగానే కాల్ చేసి తెలుసుకొని వెంటనే స్పందిస్తున్నారు. నెక్స్ట్ 1 year ఏముందండి, ఇంకా గ్రాండ్ గా చేయడానికి ముందుకే ప్రయత్నిస్తాం. మా టీం మెయిన్ ఏంటంటే మా టీం సభ్యులందరూ కూడా చాలా యాక్టివ్ గా ప్రతి విషయంలో కూడా ఫోన్ చేయగానే అంటే ఎనీ టైం వ్యాపారులు కూడా వదిలేసి వచ్చి స్పందిస్తున్నారు. ప్రతి ఒక్కరు ఈ రోజు ఆ టీం అంతా అంత చక్కగా ఉంది కాబట్టి ఈ యూనియన్ అంతా కూడా అంత ఫోర్స్ గా ముందుకెళ్తుందండి. ఇంకా ముందుకు తీసుకొని ఇంకా గ్రాండ్ గా చేయడం జరుగుతుందండి. లాస్ట్ టైం మనకి వినాయక చవితి విషయం అవునండి, అలాగే మనకి సీసీ కెమెరాలు అవునండి, అలాగే మనకి ఏసీ అవునండి ఆఫీస్ లోకి,
ప్రతి విషయంలో కూడా ఆవిడ స్పందించి ముందుకు వస్తున్నారండి. మనం అడిగినట్టునే కాదనుకున్నా ఆవిడ తోచిన సాయం ఏదో చేసి మనం డెఫినెట్ గా హెల్ప్ చేస్తున్నారు. అవన్నీ మేము అడగడం జరిగిందండి ఎమ్మెల్యే గారిని. ప్రతి అంటే వాటర్ ట్యాంక్ అడిగాం, దానికి కూడా ఆయన స్పందించారు. తర్వాత అదే టాయిలెట్స్ ఒకటి, అలాగే గేట్లు ఒకటి, ఇవన్నీ కూడా మాకు 1 month టైం అడిగారండి. జడ్జి గారికి మా ఎదురుగా చెప్పడం కూడా జరిగింది 1 month లో మొత్తం క్లియర్ చేయాలని చెప్పి. మేజర్ ఏటేట్ ఉన్నాయి అన్ని కూడా చేస్తామని చెప్పి మాకు మాట ఇచ్చారండి ఎమ్మెల్యే గారు. 1 month టైం ఇవ్వమన్నారు. 1 month లో మొత్తం అన్ని క్లియర్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది.